హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏపీ హైకోర్టు జాబ్స్కి సంబంధించి అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మీ యొక్క బ్రౌజర్లో ఫ్రీ జాబ్ అడ్స్ అని టైప్ చేశారంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇందులో వచ్చేసి లేటెస్ట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనే ఒక లింక్ మీకు కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసి మనం ప్రజెంట్ అడ్మిట్ కార్డ్ కోసం చెక్ చేస్తున్నాం కాబట్టి ఇదే పేజ్లో మనకు లెఫ్ట్ సైడ్ అనేది అడ్మిట్ కార్డ్ అనే ఇంకో లింక్ అనేది కనిపిస్తుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇలా మనకు ఒక పాపప్ అనేది వస్తుంది. సో అది యాడ్ చూసామంటే అది వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసామంటే స్టేట్స్ అన్నీ కనిపిస్తాయి. సో అందులో మన ఆంధ్ర స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే ప్రజెంట్ మన స్టేట్లో ఏ అడ్మిట్ కార్డ్స్ అయితే యాక్టివ్లో ఉన్నాయో అది మనకు చూస్తుంది. సో ఇక్కడ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసామంటే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా కిందకి స్క్రోల్ చేసిన వెంటనే మనకు వచ్చేసి కేటగిరీలో హాల్ టికెట్ అని కనిపిస్తుంది కదా. ఇక్కడైతే మనకు సపరేట్గా లింక్ అంటూ ఏం లేదు. సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని ఇంకొకటి కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అక్కడ క్లిక్ చేసిన వెంటనే ఈ అఫీషియల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు రెండు కనిపిస్తాయి, రిజిస్టర్ ఆర్ లాగిన్ అని. లాగిన్ మీద క్లిక్ చేసామంటే ఇక్కడ మన ఓటీపీఆర్ ఐడి అనేది అడుగుతుంది. సో మన ఓటీపీఆర్ ఐడి అండ్ మన పాస్వర్డ్ తర్వాత ఇక్కడ క్యాప్చా, ఈ మూడు ఎంటర్ చేసి లాగిన్ అయిన వెంటనే మనం ఏ అప్లికేషన్కి అయితే అప్లై చేసామో ఆ అప్లికేషన్ ఇక్కడ కనిపిస్తుంది. అప్లికేషన్ ఫామ్ అని మీకు ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా. సో దాని మీద క్లిక్ చేయాలన్నమాట. అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసిన వెంటనే క్లిక్ హియర్ టు వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన వెంటనే ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం పర్టికులర్గా ఏ పోస్ట్కి అయితే అప్లై చేసామో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆఫీస్ సబార్డినేట్ అని. సో ఇతను వచ్చేసి ఆఫీస్ సబార్డినేట్ అనే పోస్ట్కి అయితే అప్లై చేయడం జరిగింది. సో అదేవిధంగా మీరు దేనికైతే అప్లై చేశారో మీకు అది కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి, అప్లికేషన్ డీటెయిల్స్, తర్వాత హాల్ టికెట్, తర్వాత పేమెంట్ స్లిప్ అని. మనం వచ్చేసి హాల్ టికెట్ గురించి చూస్తున్నాం కాబట్టి హాల్ టికెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఆ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో డౌన్లోడ్ అయిన అడ్మిట్ కార్డ్ని మనం ఓపెన్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అదే అడ్మిట్ కార్డ్లో మన యొక్క ఎగ్జామ్ డే, అదేవిధంగా మనం ఏ పోస్ట్కి అప్లై చేసామో ఆ డీటెయిల్స్ అన్నీ అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. మన ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్గా ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కనిపిస్తుంది కదా, ఎగ్జామ్ డేట్ వచ్చేసి 21 ఆగస్ట్ 2025 అనమాట. సో ఇదే మంత్లోనే ఎగ్జామ్ ఉంటుంది. సో 21 to 23 వరకు ఉన్నాయి ఎగ్జామ్స్ వచ్చేసి. అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ షిఫ్ట్ అనేది ఏ టైమింగ్కి ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకోండి. మ్యాక్సిమం ఈ ఎగ్జామ్ షిఫ్ట్ టైమింగ్స్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఉండేలాగా చూసుకోండి అనమాట. తర్వాత మీరు ఇక్కడ కింద చూసుకున్నట్టయితే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇన్స్ట్రక్షన్స్లో మెయిన్గా ఏం లేదు, మీ యొక్క హాల్ టికెట్తో పాటు మీరు ఏ డాక్యుమెంట్ అనేది తెచ్చుకోవాలి మీతో పాటు అనేది ఇందులో మెన్షన్ చేశారనమాట. సో ఏదో ఒకటి గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అనేది ఖచ్చితంగా ఒకటి తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఆధార్ కార్డ్ కానీ, లేదా పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, లేకపోతే మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ. సో దీనిలో ఏదున్నా సరే మీరు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఓన్లీ మీ యొక్క అడ్మిట్ కార్డ్, అదేవిధంగా ఐడి ప్రూఫ్, ఈ 2 మాత్రమే తీసుకొని వెళ్ళాలి. మిగతావి ఏం తీసుకొని వెళ్ళినా సరే వాళ్ళ లోపలికి మిమ్మల్ని అయితే అలో చేయరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తేజ డిఫెన్స్ అప్డేట్స్.